శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన బహుళ తదియ పంచమి బుధవారం. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు మార్చి 19, 2025 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:46 12:34 వరకు ఉంది. వజ్రం రాత్రి 10:08 11:52 వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి విశాఖ నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, ఉబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్యారాశిలో చెందిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. తులారాశిలో చెందిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో చెందిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మకర రాశిలో చెందిన వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో చెందిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యం చేత ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసమాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మావిడ.